హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ రోజు అయితే మనం పసుపు హార్వెస్ట్ చేద్దాం. ఎంత వస్తుందో చూద్దాం. ఇది చూడండి, ఇదైతే టైర్లో పెట్టాను. చిన్న కొమ్మ పెడితే ఎంత వచ్చిందో. బాగా లావుగా అయితే వచ్చినాయి దుంపలు. వేరే దాంట్లో కూడా తీద్దాము. అది చూపించమ్మా. ఇది చూడండి, ఇది కూడా టైర్లో వేసింది. బాగా వస్తుంది. ఎక్కువ దుంపలు ఉన్నాయి. ఇవైతే లోపల కంటే ఉన్నాయి. ఇదైతే ఇలా బ్యాగ్లో పెట్టానండి. ఇందులో కూడా ఎలా వచ్చిందో చూద్దాము. ఇదైతే మొత్తం తిరగబెట్టేద్దాం. ఇది చూడండి, మెట్ట అయితే బాగా పెట్టేసింది. నా ఇద్దరు కొడుకులు హెల్ప్తో ఈ పసుపు అయితే తీస్తున్నాను. ఇవి కూడా బాగానే వచ్చినాయి. మొత్తం అయితే బ్యాగ్ ఎలా తిరగబెట్టేసాము. ఇంకోండి ఇప్పుడు ఎన్ని వస్తాయా. కొన్ని అయితే ఇవి గాలి దుంపలు అంటారండి. కొన్ని ఇలా వస్తాయి చక్కగా. మనం ఆ కుండీలో అయితే ఇలాంటివి అసలు రాలేదు. వేస్ట్. ఇవన్నీ మొత్తం తీద్దాము. లోపల ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఇందులో అయితే వేసానండి కొన్ని దుంపలు ఉంటాయని. మేము వేరే కుండీలు అయితే వేయకుండానే వచ్చేసింది. అది మట్టి మార్చినప్పుడు చిన్నగా ఉన్నట్టున్నాయి అవి అయితేని. మనం ఎంత తీసినా సరేనండి, ఇవి అయితేని చిన్న దుంపన్న ఉండిపోతుంది మట్టిలో. అది ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ మనం ఏ కుండీలోకి ఆ మట్టి వెళ్ళినా అందులోకి అయితే వచ్చేస్తుంది. పసుపు ఒక్కసారి మనం వేసామంటే అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే దానికి అదే చిన్న దుంపన్న మిగులుతుంది. ఇలా తీసినప్పుడు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మొక్క అయితే వచ్చేస్తుంటుంది. ఈ మొక్క డిస్టర్బ్ అవ్వకుండా వస్తుందంటావా. అడుక్కుండిపోతున్నాయి దుంపలు ఇవన్నీ. ఇందులో అండి ఇప్పుడు ఎంత కష్టపడినా అన్నీ అయితే రావేలా మొక్కలు అయిపోతున్నాయి కదా. ఇవి చిన్న మొక్క ఉండిపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే ఇందులో వచ్చేస్తుంది. ఇందులో అయితే చాలా తీసేద్దాం, లాస్ట్ టైం మీకు రాకూడదని ప్రయత్నించాను. ఇలా చిన్న చిన్న ముక్కలు ఉండిపోయి వచ్చేస్తున్నాయి. అందులో ఇది నల్ల మట్టేమో ఇంకా గట్టిగా పట్టేస్తుంది. గుల్లదనం లేదు ఇది. అంతే సార్. ఇదైతే కొంచెం దుంపలు సన్నగా ఉన్నట్టున్నాయి. ఇవి పర్వాలేదు, బాగానే వచ్చినాయి అండి. మంచి కలర్లో ఉన్నాయి, పచ్చివి కదా. పసుపు ఎంత వచ్చిందండి. నా కొడుకులు ఇద్దరు అయితే ఫుల్ కష్టపడ్డారు పాపం. అంతా తవ్వేసేసి ఇలా వాటర్లో వేసేసి ఒకసారి శుభ్రం చేస్తామండి. ఎక్కువ ఉండిపోయింది, ఆ బకెట్ కన్నా ఎక్కువ వచ్చేస్తుంది. అలా మనం ఈ పసుపుకున్న వేర్లన్నీ కట్ చేసి శుభ్రంగా కడుక్కుంట్లోకైతే ఇలా ఉందండి పసుపు. నేనైతే ఈ పసుపుని జ్యూసుల్లో వాడతాను కదా. పచ్చి పసుపు జ్యూస్లో వేసుకుంటే చాలా మంచిది. ఇది మనకి జ్యూసుల్లోకి వాడతాకైతే చెట్టేస్తాను. ఇంత పసుపు మనకి ఎక్కువ అవుతుందంటే మనం దీన్ని ఆడించుకోవాలంటే ఇది కొద్దిగా పేడేసి నీళ్ళలో ఉడకబెట్టాలండి. ఒక పొంగొచ్చేలా ఉడకబెట్టి దాన్ని శుభ్రంగా ఎండలో పెట్టి ఎండబెట్టుకున్నాక అప్పుడు మనం ఆడించుకోవచ్చు పసుపులాగా. పచ్చి పసుపు వాడుకునే వాళ్ళకైతే ఇలా చెట్టుకోవచ్చు. పచ్చి పసుపు అయితే చాలా మంచిదండి. వరుస వాళ్ళు అయితే వాళ్ళు డైలీ కూడా కర్రీస్లో మళ్ళీ అయితే పసుపు వాడరు. డైలీ కూడా పసుపు కొమ్ము నూరుకుని వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు కర్రీ మసాలాతో పాటు పసుపు కొమ్ము కూడా నూరుకుంటారండి, నూరుకుని వాడతారు. పచ్చి పసుపు అయితే మంచి స్మెల్ వస్తా బాగుంటుంది. ఎలా ఉందండి ఈరోజు మా పసుపు హార్వెస్ట్.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. షేర్ చేయండి. ఒకే ఒక లైక్ ఇవ్వండి. పసుపు హార్వెస్ట్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.